నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్ధి అంబర్ బజార్ లో ఘనంగా గురునానక్ జయంతి అందరినీ ఆకట్టుకున్న శ్రేష్ఠ విద్యా ప్రదర్శన అపరిశుభ్రతకు ప్రతీకగా మారిన మాధవరం ప్రజల నిర్లక్ష్యమే కారణమన్న పంచాయతీ కార్యదర్శి సిద్ధవటంలో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించిన రాజంపేట ఇన్ఛార్జి పరిహారం చెల్లించాలని డిమాండ్ నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై హర్షం జగన్ పాలనకు అద్దం పట్టాయన్న గురజాల ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ లోకి వెళితే సిక్కుల మత గురువు గురునానక్ దేవ్ మహారాజ్ 552వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. నగర సంకీర్తన నిర్వహించారు. మత గ్రంథాన్ని పల్లకిలో అందంగా పూలతో అలంకరించి భక్తి గీతాలాపనతో అత్యంత భక్తి శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. ఇది సిద్ధ అంబర్ బజార్, మొజింజాహి మార్కెట్, జాంబాగ్, పుత్లీ బౌలి మీదుగా సెంట్రల్ గురుద్వారాకు చేరుకుంది. గత్కా, పట్రి, దశమేష్, కల్గిమర్, జత్తా తదితర శస్త్ర విద్యలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కడప జిల్లా మాధవరం గ్రామ వీధులు అపరిశుభ్రకు ప్రతీకగా మారాయి. ఈ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు వెలగడం లేదు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వివరణ కోరగా 6 పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారని అన్నారు. ప్రతిరోజు వీధులను శుభ్రం చేస్తున్నారని చెప్పారు. కొన్ని చోట్ల ప్రజలు నిర్దేశిత స్థలాల్లో చెత్త వేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందన్నారు. త్వరలో అక్కడ నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.
మామూలు పంచాయతీ ఆఫీసు అదే వీధిలో నా ఇల్లు. ఒకసారి మీ రిపోర్టర్లు అంతా కూడా వచ్చి మా ఇల్లు ఒకసారి చూస్తే అక్కడ ఏమేమి ఏమి సమస్య ఉందని మీకు తెలుస్తుంది. మొత్తం నీళ్ళు నడిచేదానికి కూడా దారులు లేవు. ఈదల్లో నుంచి ఆ ఇంటికాడ నుంచి కూడా మనం బయటకు వచ్చేదానికి కూడా ఈదల్లో దారులు లేవు. మొత్తం వాటరు అక్కడి నుంచి వచ్చే సమస్య మొత్తం వాటర్ అంతా అక్కడే బ్యాక్ వాటర్ అక్కడికి వస్తుంది. ఏ ఈదిలో కూడా లైట్ ఎరగడం లేదు. ఎలిగితే ఒకటో రెండో ఎలుగుతారో మిగతా ఎక్కడ కూడా ఎరగడం లేదు. మొత్తం వ్యవస్థ అంతా ఖండించిపోయింది. సర్పంచ్ ఎన్నోసార్లు కూడా అందరు పెట్టినా కూడా సర్పంచ్ తీసుకుపోయినా కూడా పట్టుకోవడం లేదు. మామూలుగా అతను పంచాయతీ ఆఫీస్లో ఉండే సెక్రటరీ ఉంటారు కదా, సెక్రటరీని పోయి అడిగితే సర్పంచ్ చెప్పంటాడు. సర్పంచ్ని అడిగితే పంచాయతీ ఆఫీస్ అతనికి సెక్రటరీ చెప్పంటాడు. ఎవ్వరు కూడా దీన్ని ఎవ్వరూ సమయంలో మనకు స్పందించే వాళ్ళు లేరు. మొత్తం అంతా అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం మొగ్గాల గుంతల్లో ప్రతి ఒక్క మొగ్గాల గుంతలో నీళ్ళు ఉన్నాయి. ఎక్కడ కానీ మొగ్గం వేసేవాడు లేడు. అన్ని గుంతలో నీళ్లు, అన్ని ఈదలో నీళ్లు, ప్రతి ఈదలో నీళ్లు. మీరే కావాలంటే పోయి చూసుకోండి, చెక్ చేయండి. మీరే మొత్తం మీడియాలో పోయి చెక్ చేయండి. ప్రతి ఈదలో నీళ్ళు ఉన్నాయా లేవని మీరే వాటి చెక్ చేయండి. గుంతల్లో వద్దు, ఈదల్లో చెక్ చేయండి. ముందు ఈదల్లో ఉంటే గుంతల్లో ఉన్నట్టు లెక్క అది చెక్ చేసి మీరు ఓకే ఏ గుంతల్లో లేవు, ఈదల్లో ఉన్నాయి గుంతలు లేవని కూడా మీరు చెక్ చేసుకోండి. సర్పంచ్ కానీ మొత్తం మాధవరం గ్రామ పంచాయతీలో 6 మంది గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా మేము ఏ రోజుగా ఆ రోజు ట్రాక్టర్ ద్వారా మేము చెత్తని ఎస్డబ్ల్యూబీసీ సెంటర్కి తరలిస్తున్నాము. పారిశుద్ధ్యంలో అయితే అప్రమత్తంగానే ఈ వర్షాకాలం దృష్ట్యా మేము అంటువ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాము. కానీ పబ్లిక్ కూడా మేము చాలాసార్లు తెలియజేసినప్పటికీ కూడా 1-2 ఏరియాల్లో మాత్రము మా ట్రాక్టర్ తిరుగుతున్నప్పటికీ చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ వాళ్ళు ట్రాక్టర్కి చెత్త ఇచ్చేదానికి బరువు పడుతూ ఈ మెయిన్ రోడ్డుకి కొద్దిగా పక్కలో వేస్తున్నారు. వాళ్ళకి పలుమార్లు చెప్పడం జరిగింది. ఆడ ఒక బోర్డు కూడా తయారు చేస్తున్నాము. అక్కడ ఈసారి ఎవరైనా చెత్త ఇక్కడ వేసినట్లయితే వాళ్ళకి పెనాల్టీ వేయబడును అని చెప్పి గ్రామ పంచాయతీ తరఫున ఒక హెచ్చరిక నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక 2 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేసి అట్లా ఎక్కడైనా రోడ్ల మీద చెత్త వేసిన వాళ్ళకి. గుంటూరు జిల్లా బాపట్లలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ సభకు రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. పత్రికలు మానవ సమాజ వికాసంలో కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తరువాత ప్రజలకు పఠనాశక్తి సన్నగిల్లిందని అన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మల్యాదరావు, గౌరవ అధ్యక్షులు జాకబ్, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సాహితీ భారతి కోశాధికారి రచయిత ఆదం షఫీ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నవంబర్ 16వ తారీఖు జాతీయ పత్రికా దినోత్సవం. అంతకుముందు యుఎన్ఓ వారు కూడా అంతర్జాతీయ పత్రికా దినోత్సవాన్ని 1993లో మే 3వ తారీఖుగా ప్రకటించారు. భారతదేశంలో కూడా 1966లో పత్రికా దినోత్సవాన్ని ప్రకటించారు. పత్రికలు అనేవి మానవ జాతి అభ్యున్నతికి ఎంతో కృషి చేశాయి. పత్రికలు మానవ జీవితానికి సంబంధించి ప్రతి అంగంలో, ప్రతి రంగంలో కూడా అవి ఎనలేని కృషి చేశాయి. పత్రికలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందాయి. తొలిసారిగా పత్రికలు చైనాలోని ప్రారంభమయ్యాయి అంటారు 16వ శతాబ్దంలో. కానీ 17వ శతాబ్దంలో వెనిస్ నగరంలో ప్రకటించబడిన పత్రికలు ఇప్పుడున్న పత్రికలకి ఒక ఆలంబనగా ఆధారంగా భావించవచ్చు. ఇక అక్కడ నుండి పత్రికా రంగం కూడా పల్లెటూరుతూ వచ్చింది. ఈ పత్రికల్లో వివిధ విధాలైన వ్యాసాలు కానివ్వండి, కథలు కానివ్వండి, కథానికలు కానివ్వండి, వార్తలు కానివ్వండి, కవితలు కానివ్వండి, సాహిత్య ప్రక్రియలు కానివ్వండి, మానవ జీవితానికి సంబంధించిన సకల ప్రక్రియల్ని కూడా పత్రికలు ప్రకటిస్తూ మానవ జీవన అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తూ వచ్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యేకించి పత్రికల్ని 4వ అంగంగా ప్రకటిస్తారు. 4th ఎస్టేట్ అని అంటారు. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ తర్వాత ఇక పత్రికలు
ఎంతో గొప్పగా పరిడ విల్లుతూ ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా అంతగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఈ పత్రికలు కూడా అన్ని విధాల ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా వారిద్దరి మధ్య కూడా ఒక వారధిలాగా ఈ పత్రికలు వ్యవహరిస్తూ సమసమాజ నిర్మాణానికి, సామాజిక అభ్యున్నతికి, మానవ జీవన అభ్యున్నతికి పత్రికలు ఎంతగానో ఎనలేని కృషి చేస్తూ ఉన్నాయి. విలేకరులు కూడా ఎంతో కష్టపడి అహర్నిశలు వారు నిద్రాహారాలు మాని పాఠకులకు కావలసిన విషయాలన్నీ సేకరించి వెంటనే పంపిస్తూ ఉంటారు. కాకుంటే ఎలక్ట్రానిక్ మీడియా అనేది అభివృద్ధి చెందిన తర్వాత కాస్త పఠనాసక్తి కూడా పాఠకుల్లో కొద్దిగా సన్నగిల్లింది. ఆ కారణంగా కాస్త పత్రికా వ్యవస్థ కూడా కొద్దిగా వర్షాల కారణంగా కడప జిల్లా సిద్ధవటంలో దెబ్బతిన్న పొలాన్ని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ పరిశీలించారు. రైతుల గోడు ఆలకించారు. అధికార యంత్రాంగం ఏమి చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై కనబరచాలని అన్నారు. ఆయన వెంట లీగల్ అడ్వైజర్ సుబ్బరాయుడు, రాజేష్, రామయ్య ఉన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం మండలంలో మేము ఈరోజు నేకనాపురం పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నాం. నేను మలిశెట్టి వెంకటరమణను, జనసేన పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్. రైతుల బాధలను చూసి చలించి వాళ్ళ నష్టాలు కష్టాలు తెలుసుకుంటామని ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా సిద్ధవటం మండలంలో ఈశ్వరయ్య రెడ్డి గారి ఆకుతోట దాదాపు 3 లక్షలు నష్టమైంది. ఇలాంటి రైతులు వందల్లో ఇక్కడున్నారు. దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్లు నష్టం వాటిల్లింది. రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి పెడితే ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా మనము ఈశ్వరయ్య రెడ్డి గారి గురించి తెలుసుకుంటాం. ఆయన బాధలు ఏంటివి, ఆయన నష్టం ఏంటో అడుగుతాం. ఒకసారి అండి ఈశ్వరయ్య గారు చెప్పండి. మీరు సార్ నష్టపరిహారం మీరే కట్టేలా, మాకేం తెలుస్తుంది? పెట్టుబడి పెట్టినాము 3 లక్షల దాకా. ఇటు ఒరిమడి ఎకరా 5 సెంట్లు పోయి, ఇది ఆవదట 80 సెంట్లు. చూడండి మీరే చూడండి ఎట్లుండాలో. ఇదంతా మాకు అన్ని అప్పులు తెచ్చి పెట్టేటి. మా దగ్గర లేదు, నా సొంత భూమి లేదు. నా సొంత భూమి 1 సెంటు ఉంది. రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కదా ఈ ప్రభుత్వము. మీకు ఎంతవరకు చేస్తాం అది చెప్పండి. మీ ఆవేదన సార్, నాకు సొంత భూమి లేవు. నా తెల్లు ఈసారి తీసుకున్న దానికి ఇప్పుడు అనుభవించాడు అన్ని అప్పులు చేస్తాం. సో మనం ఏమంటామంటే రైతులు ఈ విధంగా రాయలసీమలో ఇక్కడే కాదండి, దాదాపు అనేక ప్రాంతాల్లో కొందరు ధనవంతుల చేతిలోనూ అధికారము ప్రతిపక్ష పార్టీల నాయకుల చేతుల్లోనూ ఇక్కడి ప్రాంతాలు పొలాలు వాళ్ళు వశపరుచుకున్నారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళ ద్వారా ఇటువంటి చిన్న రైతులు రెక్కాడితే కానీ డొక్కాడిన రైతులు తీసుకొని కౌలుకు తీసుకొని పంటలో సగం ఇవ్వడమా లేకుంటే కొంత ఇవ్వడమా చేస్తారు. వీళ్ళు ఈ పంట పండించడానికి, తమ కుటుంబాలను పోషించడానికి, తమ పిల్లల చదువు కోసమను సో ఈ విధంగా చేసినప్పుడు ఈ నష్టం, ఇటువంటి పరిస్థితి వాటిల్లినప్పుడు ఈ నష్టంతో వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో దాదాపు కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా జగనన్న గారు రైతు భరోసా అంటారు, లేకుంటే రైతులను అన్ని విధాలు ఆదుకుంటామంటారు. ఇటువంటి రైతులను మీ ప్రభుత్వ అధికారులు ఈ క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి ఎన్ని కోట్లు నష్టమైంది, ప్రతి రైతును ఆదుకోవాలని గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని కృపా నగరంలో నిర్మించిన పరిశుద్ధ హెబ్రోను ప్రార్థనా మందిరాన్ని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్రవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ మందిరాన్ని తాను ప్రారంభించడం ఎంతో సంతోషంగా కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగు శివ, శ్యామ్యల్, ధానయ్య, సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఎంతో కొంచెం సమయాన్ని ఆయన ఖర్చు పెట్టి సమయం మంచిగా వచ్చాడు. ప్రభువానికి వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభు రాబోయే దినాల్లో ఆయన మేమందరూ కూడా ఎంపీలుగా చూడడానికి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొలుచున్నాము పరమ తండ్రి.
నగర పంచాయతీ ఎన్నికలు సీఎం జగన్ పాలనకు అద్దం పట్టాయని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురజాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పని ఇక అయిపోయినట్టే అని అన్నారు. సీఎం జగన్ పరిపాలన అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. దాచేపల్లి నగర పంచాయతీ ఓటర్ మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకి మరొకసారి ఆదరణ అందిస్తూ గురజాల దాచేపల్లి నగర పంచాయతీల్ని వైసీపీకి కైవసం చేశారు. కౌన్సిలర్లని, చైర్పర్సన్ అభ్యర్థుల్ని గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గురజాల్లో బ్రహ్మాండంగా 20 వార్డులకి దాదాపు 16 వార్డులు గెలిస్తే దాచేపల్లి కూడా మంచి మెజారిటీతో వైసీపీ వచ్చింది. కేవలం 2 వార్డులు అనుకున్నాయి, మరి గెలవలేకపోయాం. తప్పకుండా అక్కడ ఇంకా మరొకసారి మేము మళ్ళీ ఒకసారి విశ్లేషించుకొని ఆ 2-3 వార్డులలో ఏమేం తప్పులు జరిగినాయి, ఎందుకు అక్కడ గెలవలేకపోయాం అనుకొని ఈసారి ఇంకా మెరుగ్గా అక్కడ పనిచేసి ఆ వార్డులు కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఒక మంచి పాలన అన్న ప్రకారం ప్రతి వార్డులో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో వైఎస్ఆర్సీపీ నాయకులు, కేవలం గెలిచిన వార్డులే కాదు, ఏదైతే 6-7 వార్డులు ఓడిపోయిన వార్డులు ఉన్నాయో అక్కడ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. వచ్చే 2024 ఎలక్షన్లో బ్రహ్మాండంగా మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా గురజాల గడ్డపై ఎగరేసి చూపెడతామని. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడులో వీర జవాను అంతిమయాత్ర నిర్వహించారు. మండల కేంద్రం నుంచి నర్సాపూర్ గ్రామం వరకు ఈ యాత్ర సాగింది. మార్గ మధ్యంలో జనం వీర జవానుకు వివిధ రకాల పూలతో నీరాజనం పలికారు. ఈ నెల 9వ తేదీన సౌత్ సుడాన్లో జవాను గుండెపోటుతో మరణించారు. పెద్ద దోర్నాల మండలం రామచంద్రకోట వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా కొత్త కలెక్టర్ హనుమంతరావు వర్గంలోని సరస్వతి మాత మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జిల్లా అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.
బాధ్యతలు నేను స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో అడుగు పెడుతూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం వర్గల యొక్క సరస్వతి ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు వర్గల సిద్ధాంతి గారి యొక్క ఆశీస్సులతోటి, అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి జిల్లాలోకి ఎఫ్ఏసీగా ఫుల్ అడిషనల్ ఛార్జెస్గా బాధ్యతలు స్వీకరించి జిల్లాకి అంటే ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పనిచేయడానికి కష్టపడి జిల్లా ప్రజల సుఖ విజయవాడలోని విద్యుత్ సౌద కార్యాలయానికి ఎలక్ట్రికల్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సీఎండీతో పాటు డైరెక్టర్లు చేరుకున్నారు. 5 సభ్యులతో కూడిన ఈ బృందం ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయమై ఆరా తీసింది. అయిపోయిందా? వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట మండలం బుర్హాన్పూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. పాటల ద్వారా పలు విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, ఎస్ఐలతో పాటు సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అదే విధంగా మనకి ఏ కష్టం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అలాగే మనకి ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని ఇలాంటి మనకు అన్ని సౌకర్యాలు అనేవి గవర్నమెంట్ నుంచి మనకి ఇస్తుంది కదా. ఆ సౌకర్యాలన్నీ తెలుసుకోలేనప్పుడే మనం ఇగ్నోరెన్స్, చదువుకోలేనట్టు, కేవలం పేపర్ చదివినప్పుడు, ఏదో ఫోన్ ఆపరేట్ చేయనప్పుడు, చదువుకోలేని అట్లా అక్షరాలు రానప్పుడు మీరు చదువుకోలేనట్టు కాదు. మనకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ మనకు తెలియనప్పుడు మనము చదువుకోలేని లెక్క. అర్థమవుతుందా? మీలో ఎంతమంది చదువుకోకపోయినా పర్వాలేదు, కానీ మనకి ఏమేమి సౌకర్యాలు గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ మనం తెలుసుకోవాలి. వీళ్ళంతా ఇప్పుడు మనకు స్పెషల్ టీం మనకు ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ మనకి ఇవన్నీ చెప్తారనమాట. 10898 నెంబర్ కి ఎప్పుడు ఫోన్ చేయాలి, ఏదైనా ఉమెన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే. సైదాబాద్ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కోశారు, టపాసులు కాల్చారు, సంబరాలు చేసుకున్నారు, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ముస్లిం మైనారిటీ నేత మాసూం తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్ధి అంబర్ బజార్లో ఘనంగా గురునానక్ జయంతి, అందరినీ ఆకట్టుకున్న శస్త్ర విద్యా ప్రదర్శన. అపరిశుభ్రతకు ప్రతీకగా మారిన మాధవరం, ప్రజల నిర్లక్ష్యమే కారణమన్న పంచాయతీ కార్యదర్శి. సిద్ధవటంలో దెబ్బతిన్న పంట పొలాలు, పరిశీలించిన రాజంపేట ఇన్ఛార్జ్, పరిహారం చెల్లించాలని డిమాండ్. నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై హర్షం, జగన్ పాలనకు అద్దం పట్టాయన్న గురజాల ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.